తిరుపతి అంటే లడ్డు, అన్నవరం అంటే రవ ప్రసాదం అందరికీ గుర్తొస్తుంది కదా. అలానే మహాశివరాత్రి అంటే ఈ శివప్రసాదం కూడా గుర్తొస్తుందండి. ఎందుకంటే ఉపవాసం ఉన్న వాళ్ళు విరమించే ముందైతే ఈ ప్రసాదంతోనే విరమిస్తారనమాట. చేయడం కూడా చాలా ఈజీ. దానికోసం 1 కప్పు బెల్లాన్ని ఒక బౌల్లోకి వేసుకుని 3 కప్పుల వాటర్ వేసి బెల్లాన్ని బాగా కరిగించుకుని ఒక 4-5 నిమిషాల పాటు మరిగించి పక్కన పెట్టేసుకోండి. పాకమేమి కూడా రావాల్సిన అవసరం లేదు. తర్వాత స్టవ్ పై అయితే వేరే ప్యాన్ పెట్టేసుకుని ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు గీ వేసుకుని కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకుని వీటినైతే దోరగా వేయించేసుకుని బౌల్లోకి తీసేసుకోండి. అలాగే బెల్లం తీసుకున్న కప్పుతో 1 కప్పు గోధుమ పిండి వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకుంటూ వేయించుకుంటే నెయ్యి అంతా కూడా పిండి పీల్చుకుని 4-5 నిమిషాల పాటు బాగా వేగి రంగు మారిన తర్వాత ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసుకుని ఉండలేమీ లేకుండా మొత్తం అంతా బాగా కలిపి కొద్దిగా ఇలాచీ పొడి వేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటే ఉండలు లేకుండా ఈ విధంగా వస్తుంది. తర్వాత ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఇంకొక 1 టీ స్పూన్ గీ వేసుకుని కలుపుకుని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ దగ్గర పడనివ్వాలి. ఈ విధంగా ఉడికి దగ్గర పడుతుందండి. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేటప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మహాశివరాత్రి నైవేద్యం శివప్రసాదం రెడీ అయిపోతుంది. ఒకసారి శివరాత్రికి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.